ప్రభుత్వాలు వేరు, ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. కానీ పోలీస్ వ్యవస్థ అట్నే ఉంటదిగా. ఇప్పుడు ఈ ప్రభుత్వానికి సంబంధించిన దాంట్లో ఈ మధ్య కాలంలో పోలీస్ వ్యవస్థ కొంచెం దుందుడుకు వ్యవహారం నడిపిస్తా ఉంది. జర్నలిస్టులపైకి సంబంధించి అయితేనేంది, ముఖ్యంగా ప్రతిపక్ష నాయకులకు సంబంధించిన కేసులలో ఎక్కువ అత్యుత్సాహం ప్రదర్శిస్తుంది అని చెప్పేసి కూడా కొంతమంది తెలంగాణ వాదులు అయితే ఇంటలెక్చువల్ చెప్తారు. నిజంగానే అట్లా అనిపిస్తుందా? కనిపిస్తూనే ఉంది కదండి. అర్ధరాత్రి ఎయిర్పోర్ట్లలో నుంచి బెయిలబుల్ అఫెన్సెస్ దాంట్లో అసలు సంబంధం లేని వాళ్ళని పట్టుకొచ్చిన పద్ధతి, మెడల చుట్టూ ఇట్లా చేసుకొని గుంజుకొని వస్తారంటే క్రిమినల్ వాళ్ళు ఏమన్నా నోటీస్ ఇస్తే వస్తారు. ఏది అది కనిపిస్తూనే ఉంది కదా ప్రతి చోట. ఇద్దరు ఆడపిల్లల్ని మీకు రైతు రుణమాఫీ జరిగిందా అని కొండారెడ్డిపల్లెకి పోయి అడిగితే వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసులు, వాళ్ళ మీద వేధింపులు, వాళ్ళని అరెస్టులు, పోలీస్ స్టేషన్లో ఇప్పుడు ఆలోచించుకోవాలి జర్నలిస్ట్ మిత్రులంతా. నా దాంకా వచ్చేదాకా నా దగ్గరికి రాలేదు కదా అని అనుకుంటే వచ్చేసింది, ఆల్రెడీ వచ్చేసింది, మా దగ్గర కూడా వచ్చేసినది. నీ దానికి వచ్చే వరకు ఏమవుతుంది అంటే అందరూ అప్పుడు నీకు మాత్రం ఎందుకు రియాక్ట్ కావాలని అన్నట్టు. ఎక్కడైనా అదే అత్యాచారం. దీని మీద మీరు సిట్ వేసినారు, బాగుంది, సంతోషం. స్కూల్ పిల్లలు ఎందుకు చనిపోతా ఉన్నారు, హాస్టళ్లలో ఉన్న పిల్లలు సూసైడ్లు ఎందుకు చేసుకుంటున్నారు? అంటే ఇవన్నీ డైవర్ట్ లో భాగంగానే. డైవర్షన్ గురించి మాట్లాడట్లేదండి, బాధ్యత గురించి మాట్లాడుతున్నా. బాధ్యత ఉంటే ఇదంతా ఎందుకు? ఇప్పుడు ఆడపిల్లలు సూసైడ్ ఎందుకు చేసుకుంటారండి రెసిడెన్షియల్ స్కూల్లో ఉన్నదానికి? కొంతమంది ఏమో మీరు పెట్టే కల్తీ ఆహారం తిని చనిపోయినారు, కొంతమంది సూసైడ్లు చేసుకున్నారు. సూసైడ్లకు కారణం అనే దాని మీద సిట్ అయ్యొద్దా? అవసరం లేదా? ప్రజల ప్రాణాలు రక్షించే బాధ్యత స్టేట్ది అయినప్పుడు రాజ్యాంగండి. ప్రజల ప్రాణం మీద హక్కు కానివ్వండి, ప్రాణాన్ని కాపాడాల్సిన బాధ్యత కానివ్వండి స్టేట్కే ఉంటుంది. మరి ఇవాళ ప్రాణాలు అట్లా పోతుంటే, ఆవిరైపోతూ ఉంటే సిట్ ఎందుకు వేయలేదు దాని మీద? కారణాలు చెప్పాలి కదా. రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? ఒకరోజు పేపర్ తీస్తే 3 జిల్లాలలో 3 సెపరేట్గా 3 ప్రాంతాలలో ఉన్న 3 జిల్లాలలో రైతులు సూసైడ్ చేసుకున్నారు. కారణం ఒకటే ఉంది, సిట్ వేయాలి కదా దాని మీద, నివేదికలు ఇవ్వాలి కదా, కారణం ఎవరో నిర్ధారించాలి కదా. ఎవరి చేష్టల వల్ల వాళ్ళు ప్రేరేపించబడినారు సూసైడ్ చేసుకోవడానికి అనేది నిర్ధారించాల్సిన అవసరం ఎవరికి ఉందండి? బాధ్యత ఎవరికి ఉంది? అధికారం ఎవరికి ఉంది? ఎందుకు చేయట్లేదు? ఇవాళ ఒక రంగంలో కాదు, ప్రతి రంగంలో ప్రాణాలు తీసుకుంటా ఉన్నారు. ఆటో కార్మికులు, రియల్ ఎస్టేట్లో పనిచేసిన ఏజెంట్లు, తర్వాత బిల్డర్లు, నేత కార్మికులు, ఓకే, ఏ రంగంలో చూడండి ఇవాళ సూసైడ్లు ఎందుకు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అని అంటే, మీరు ఇన్వెస్టిగేషన్ చేస్తే బాగానే బయటకు వచ్చేది. లోపభూయిష్టమైన చేతగాని పరిపాలన మూలంగా ప్రజలు రోడ్ల మీద పడి దిక్కు చేస్తున్న పరిస్థితిలో పరువు పోతుంది అని చెప్పి ప్రాణాలు తీసుకుంటున్నారు. ఆ కంక్లూజన్ ప్రతి కేసులో వస్తుంది. మీకు నిజంగానే రాజ్యం మీద ప్రేమ ఉంటే, భక్తి భయం ఉంటే, ప్రజల పట్ల ప్రేమ కమిట్మెంట్ ఉంటే పోలీసులారా మీరు దీంట్లో ఇన్వెస్టిగేట్ చేయండి. ఎవరి ఆదేశాలు అవసరం లేదు. యూ హ్యావ్ పవర్, ఎక్సర్సైజ్ దట్ పవర్ ఫస్ట్. ఇట్లాంటి దిక్కుమాలిన కేసులు కాదు సార్. ఇదే ఈ దిక్కుమాలిన కేసులలో వాట్ ఈస్ ద నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ ఏంటి సార్ కేసీఆర్ సార్? ఏదైనా చేసుకోవచ్చు, వాళ్ళు ఇష్టమైనా చేసుకుంటారు, మనం చెప్పినట్టుగా చేయరు. విచారణకు వస్తారా? విచారణ జరుగుతున్న క్రమంలో వాళ్ళు ఇష్టమైనట్టుగా చేస్తారు. అది అంటే ఏది అప్రోప్రియేటో అది చేయాలి. అది చేస్తున్నారా లేదా అని అంటే సిట్ వేసిన కానించి ఎవరెవరిని పిలిచినారండి? ఫస్ట్ కేటీఆర్ గారిని పిలిచారు, ఫస్ట్ హరీష్ రావు గారిని పిలిచారు, తర్వాత కేటీఆర్ గారిని, తర్వాత సంతోష్ గారిని పిలిచారు, ఇప్పుడు కేసీఆర్ గారిని పిలిచారు. అంటే సిట్ పర్పస్ ఏమనుకోవాలి? అంటే ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తున్నారు అనుకోవాలి, అంతేనా కదా? అదే ఇంకెవరన్నా పిలిచిందా? లేదు. పిలిస్తే కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలనే పిలిచారు.
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలను పిలిచినారు, పిలిచి, అవును. చిరుమర్తి లింగయ్య లింగయ్య పిలిచి, అవును. ఇంకెవరినో జయపాల్ గారిని పిలిచినారు, అవును. జయపాల్ యాదవ్ గారిని పిలిచినారు. అవును. ఇదే పనేగా జయపాల్ యాదవ్ని చిరుమర్తి లింగయ్య ఇదివరకు కూడా పిలిచినారు. నేనేమంటున్నానంటే అనేక సమస్యలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. మిమ్మల్ని ప్రజలు ప్రేమతో గెలిపించినారు, మీరు ఏదో పీక్తారని, ఏదో చేస్తారని, మీరు ఏదో హామీలు ఇస్తే ఏదో చేస్తారని మిమ్మల్ని గెలిపించినారు. దాని మీద దృష్టి పెట్టండి, పరిపాలన సరిగా చేయండి. చేసి కేసీఆర్ కన్నా గొప్పగా చేసినామని మీరు అనిపించుకోదలుచుకుంటే చేయండి. కానీ ఏం చేస్తున్నారు? ఇల్లు వీకి పందిరేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అరే స్ఫూర్తిదాయకంగా ప్రజలకి, తెలంగాణ ప్రజల ఆత్మవిశ్వాసంతో ప్రతిరోజు స్మరించుకుంటే ఒక ఆత్మవిశ్వాసం వస్తుందని చెప్పి అమరవీపురంలో స్తూపం కడితే తాళం వేసి పెట్టారు. ఒక అంబేద్కర్ స్తూపాన్ని కడితే దేశంలోనే అత్యున్నతమైన నాణ్యతతోనే అంబేద్కర్ విగ్రహాన్ని కట్టి బ్రహ్మాండంగా దాన్ని ఆవిష్కరింపజేసి ప్రజలకి ఒక స్ఫూర్తి, అణగారిన వర్గాలకి ఆయన ఒక ఆశాజ్యోతి. ఆ స్ఫూర్తి ఎదురుగా నిలబడితే బాగుంటుంది. పక్కనే అసెంబ్లీ పక్కనే ఉన్నది, మన సెక్రటేరియట్ పక్కనే ఉంది. సెక్రటేరియట్ కూడా అంబేద్కర్ సెక్రటేరియట్ అని పేరు పెడితే అంబేద్కర్ మహానుభావుడిని చూసేదానికి కూడా అవకాశం లేకుంటే గేట్లు వేసి కనీసం ఊకే దిక్కు కూడా లేకుండా చేస్తున్నారు. ఇదంతా ఏందండి? ఇలువికి పందిరేసే కార్యక్రమం కాకపోతే నీకు సెక్రటేరియట్ కట్టించుంటే సెక్రటేరియట్లో కూర్చొని ఆయన అని అంటే నువ్వు పోయి కమాండ్ కంట్రోల్ సెంటర్, నువ్వు పోలీసు నువ్వు ఏమన్నా, నువ్వు కమాండ్ కంట్రోల్ సెంటర్ కూర్చోవడం ఏంది? అవసరం అని అంటున్నాను. కేసీఆర్ లాంటి మహానుభావుడు సారథ్యం వహిస్తున్న పార్టీని ఓడగొట్టి నీకు ఇచ్చినారు కదా, మరి నువ్వు చేయాల్సిన పని ఏందండి? ఈ కార్యక్రమాలా? సార్ దానికి సంబంధించిన ఈ కార్యక్రమాలా నడుస్తున్నది మా వ్యవస్థ. ఇల్లు గులగొడితివి, హైడ్రా పేరు మీద ఇల్లు గులగొడితివి. భరత్ గారు తర్వాత నువ్వు అన్ని అబద్ధాలు చెప్తివి. రుణమాఫీ చేయమని అంటే రుణమాఫీ చేయకుండా దౌష్ట్యం చేస్తేవి. ఆ తర్వాత అన్యాయం కాకపోతే రైతులకి బీమా చేసినారు కేసీఆర్. రైతు బీమా అని చేసినారు, ఇన్సూరెన్స్. 1000 కోట్లు నీకు ఏం తక్కువైందా? 1000 కోట్లు తక్కువైందా? ఆ రైతు కుటుంబంలో పెద్ద మనిషి రైతు చనిపోతే ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయలు వస్తుంటే నీకు మంచిగా అనిపించలేదా? దాన్ని ఎందుకు రద్దు చేస్తున్నాం? ఎందుకు ఆపుతీవి? ఇవన్నీ అడగాలి కదండి. మరి ఇప్పుడు ఈ చెత్త విషయాల మీద ఏం మాట్లాడతాం? ఎంతసేపు మాట్లాడతాం దీని మీద చెప్పండి. కరెక్టే. ఇప్పుడు కాకపోతే ఇదే కదా ఇప్పుడు జనాలకి యాక్టివ్ అట్రాక్టివ్, లేకపోతే నేను చెప్పేది కూడా ఏంటంటే ఈ విషయాలు మాట్లాడకుండా ఉండేదానికోసమే ఈ చెత్త విషయాలు లేపుతున్నారు.